అప్పుడు వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు ఆ గాడిద కట్టబడిన స్థితిలో ఉంది. దానితో ఉన్న గాడిద పిల్లయు అనగా ఒక తల్లి యొక్క బిడ్డ కూడా అక్కడ ఉన్నారు. గాడిద పిల్ల మీకు కనిపిస్తూ ఉంది. ఆ కనబడినప్పుడు వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎందుకు ప్రభువా, ఎందుకు వెళ్ళమంటావు? ఆ యజమానుడు ఊరుకుంటాడా? మా మీద ఆయన ఒప్పుకోడు కదా, మా మీద గొడవ పెడతాడు కదా అని ఏ ప్రశ్నలు కూడా ఏమీ వేయకుండానే ఉండగా, ప్రభువు ఎవడైనా మీతో ఏమైనా అడిగిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలను. కాబట్టి వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క గాడిద మానవునికి సాదృశ్యంగా ఉంది. సాత్వికమైన గాడిద పిల్ల. ఆ యొక్క గాడిద భారవాహిక పశువు అనగా భారములు మోసుకునేది, బరువులు మోయుటకు పూర్వకాలం వాడుతూ ఉన్న ఒక జంతువుగా, పశువుగా ఉంది, పెంపుడు జంతువుగా. ఆ విధంగా ఆ యొక్క యజమాని కట్టబడి ఆ గాడిద పిల్లను వదిలివేసి ఉన్నాడు. ఆ తల్లిని మాత్రమే కట్టబడి ఉంది. ఆ కట్టబడిన గాడిదను విప్పుకొని వచ్చుటకు బయలుదేరి శిష్యులు వెళ్ళి ఉన్నారు. అక్కడ ప్రవచనమును ప్రభు నెరవేర్చుటకై ఆ ప్రభువు ఈ యొక్క గాడిదను ఎంపిక చేసుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభు సాత్వికుడు. అందువల్లనే ఆయన తన యొక్క బోధలలో మత్తయి సువార్త 11:28 ప్రయాసపడి భారం మోసుకొంచున్న వారలారా, సమస్త జనులారా,